మార్కెట్ లో ఇలా ఒక బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఫామ్ అయింది. ఓకే. ఆ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఇక్కడికి వెళ్ళి బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఫాల్ అయిన తర్వాత ఈ పాయింట్ ఉంది కదా, ప్రీవియస్ బ్రేక్ డౌన్ హై పాయింట్ ఉంది కదా, ఇక్కడ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇండైరెక్ట్ అయిన తర్వాత మార్కెట్ ఏం చేసింది అంటే ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ చేయాలి. ఇలా ఇలా ఫామ్ చేయాలి. దాని పక్కన సేమ్ టు సేమ్ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ చేయాలి. ఎలా? ఇలా ఫామ్ చేయాలి. ఇలా ఫామ్ చేస్తే ఏంటి? ఇట్ ఈస్ అ బ్రేక్అవుట్. అంతే కదా, ఇట్ ఈస్ అ బ్రేక్అవుట్ కదా. ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ ఇది బ్రేక్అవుటే కదా. ఇక్కడ మీరు చూసుకోండి, రీటెస్ట్ రివర్సల్ లో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఫామ్ అయితే రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్, ఈ రెండు ఓకే, చలో ఇట్స్ అ బ్రేక్అవుట్. ఓకే. ఇప్పుడు ఈ పాయింట్స్ లో విచ్ ఈస్ రిజెక్షన్ అండ్ విచ్ ఈస్ రీటెస్ట్, అది మీకు తెలియాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, బ్రేక్అవుట్ ఉన్న దగ్గర రెడ్ క్యాండిల్ అనేది రిజెక్షన్. ఎలా అంటే ఇలా రెడ్ క్యాండిల్ మొత్తం ఇలా కిందికి వచ్చి మీదికి వెళ్ళి క్లోజ్ అయింది కాబట్టి రెడ్ క్యాండిల్ అనేది రిజెక్ట్ అయింది. ఏమైంది? రెడ్ క్యాండిల్ రిజెక్ట్ అయింది. ఎక్కడ రిజెక్ట్ అయింది? ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర రిజెక్ట్ అయింది. ఇక్కడ రిజెక్ట్ అయింది కదా. ఇక్కడ రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఇక్కడో ఎక్కడో టచ్ అయ్యి మళ్ళీ మీదికి వెళ్ళే క్లోజ్ చేసింది. ఈ పాయింట్ మీదికి వెళ్ళే క్లోజ్ చేసింది. సో ఇది ఏంటి? దిస్ ఈజ్ రీటెస్ట్. సో ఇది ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు బ్రేక్అవుట్ కావాలి అంటే దిస్ ఈజ్ అ రిజెక్షన్ పాయింట్. రిజెక్షన్ పాయింట్, ఈ పాయింట్ వచ్చేసి రిజెక్షన్. సెకండ్ మనకు ఇది వచ్చేసి రీటెస్ట్ పాయింట్. అంటే ఫస్ట్ ఏదైనా క్యాండిడేట్ పర్టికులర్ ప్రీవియస్ ఇంపార్టెంట్ అయిన పాయింట్ దగ్గరికి వస్తే ఫస్ట్ రిజెక్ట్ అవుతుంది, దాని తర్వాత రీటెస్ట్ అవుతుంది.